చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఈ డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎంఆర్ఐకి వెళ్తా ఎలా అని అడుగుతుంటారు. కామన్ క్వశ్చన్ ఈ మధ్య ఇంకా ఎక్కువ చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ డెంటల్ ఇంప్లాంట్ చేయించుకునే వాళ్ళు కానివ్వండి, మెటల్ సెరామిక్ క్రౌన్స్ కానివ్వండి, జిర్కోనియా క్రౌన్ చేయించుకునే వాళ్ళు, మేము ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంఆర్ఐ తీసుకోవడానికి వీలుంటుందా లేదా అనేది క్వశ్చన్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎంఆర్ఐ తీసుకునేటప్పుడు మనం కామన్ గా చూస్తుంటాం, వాళ్ళు లూజ్ గా వదులుగా ఉన్నాయి ఏమైనా తీయాలి అంటే కమ్మలు కానివ్వండి, లేకపోతే మెడలో నెక్లెస్ కానివ్వండి, చేతి వాచ్ కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, ఇలా మెటాలిక్ ఆబ్జెక్ట్స్ ఏవైనా సరే తీసేయమని చెప్తారు. ఎందుకంటే ఆ ఎంఆర్ఐ వల్ల, ఆ మ్యాగ్నెటిక్ దాని వల్ల అది లాక్కుంటుందేమోనని. సో సిమిలర్ గా అదే విధంగా మనం డెంటల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏవైనా తీసి పెట్టుకునే డెంచర్లు కానివ్వండి, లేదంటే కాస్ట్ పార్షల్ డెంచర్ ఇలాంటివి అయితేనేమో అది తీసేసి తర్వాత ఎంఆర్ఐ చేయించుకోవాలి. బట్ క్రౌన్స్ ఏవైతే ఫిక్స్డ్ గా ఉన్నవైతే ఉన్నాయో, క్రౌన్స్ కానివ్వండి, ఇంప్లాంట్స్ పైన పళ్ళు ఫిక్స్డ్ చేసినవి కానివ్వండి, ఇలాంటివి మాత్రం ఫిక్స్డ్ గా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, అవి తీయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒకవేళ వీలైతే ఎంఆర్ఐ చేయించుకునే ముందు డెంటిస్ట్ దగ్గరకు వచ్చి చెకప్ చేసుకొని ఏవైనా లూజ్ గా ఉన్నట్లాంటివి ఏవైనా ఉంటే, మీ ఫిల్లింగ్ కానివ్వండి, ఏదైనా క్రౌన్ కానివ్వండి, ఏదైనా ఇంప్లాంట్ కానివ్వండి, ఏదైనా వదులుగా ఉన్నాయి ఉంటే దాన్ని టైట్ చేయించుకోవడమో, లేదా లూజ్ గా ఉన్నాయి తీసేసిన తర్వాత ఎంఆర్ఐ చేయించుకోవాలి. ఇది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి.